హలో ఎవ్రీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 8వ పే కమిషన్ రాబోతుంది. కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మరియు ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇస్తారో అనేది చాలామందికి చాలా వరకు తెలిసి ఉండదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీస్ ఎంత పెరుగుతున్నాయి, రిటైర్ అయిన పెన్షనర్లకు పెన్షన్ ఎంత లభిస్తుంది, ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కేంద్రం 8th పే కమిషన్ ఇవ్వబోతుందో చూద్దాం. ఇక్కడ వీడియో క్లారిటీ లేకపోవచ్చు ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా ఉంటుంది. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ఎడిట్ చేసి 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం 16 జనవరి 2025న ప్రకటించారు. కాలక్రమంలో పే కమిషన్ ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు వచ్చాయి. మొత్తం 6 పే కమిషన్ల తరువాత 2016లో 7వ పే కమిషన్ వచ్చింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శాలరీస్ మినిమం 18,000 రూపాయలకు చేరింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన 8వ పే కమిషన్తో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ఎంత పెరగవచ్చు, అసలు ఈ పెంపుదల ఎలా జరుగుతుంది, దీని ప్రాసెస్ ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పటి వరకు వేసిన 7 పే కమిషన్ జర్నీ గురించి తెలుసుకోవాలి. ఇండియాలో ఫస్ట్ పే కమిషన్ 1946లో శ్రీనివాస వరదాచార్య చైర్మన్షిప్లో ఏర్పడింది. దీని రికమెండేషన్స్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మినిమం శాలరీ 55 రూపాయల నుంచి మ్యాక్సిమం శాలరీ 2,000 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. 2వ పే కమిషన్ 1957లో వచ్చింది. అప్పుడు నెలకు మినిమం బేసిక్ శాలరీ 80 రూపాయలు అయితే అందులో ఫ్యామిలీ అలవెన్సెస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చారు. 3వ పే కమిషన్ 1973లో రాగా మినిమం శాలరీ నెలకు 185 రూపాయలు చేస్తే 1986లో వచ్చిన 4th పే కమిషన్ ఉద్యోగులకు మినిమం శాలరీ నెలకు 750 రూపాయలకు పెరిగింది. లిబరలైజేషన్ తరువాత 1997లో 5th పే కమిషన్ రావడంతో మినిమం బేసిక్ శాలరీ 2,500 రూపాయలకు చేశారు. అప్పుడే మ్యాక్సిమం శాలరీ మొదటిసారి 5 అంకెలు దాటి 26,000 రూపాయలకు చేరింది. 2008లో 6వ పే కమిషన్ వచ్చింది. అప్పుడు మినిమం శాలరీ 7,000 రూపాయలు అవ్వగా ఆ సమయంలోనే పే బ్యాండ్, గ్రేడ్ పే సిస్టమ్ మొదలయ్యింది. 7వ పే కమిషన్ మినిమం బేసిక్ శాలరీని 18,000 రూపాయలకు చేర్చింది. ఇక మ్యాక్సిమం శాలరీ 2.25 లక్షలకు చేరింది. ప్రభుత్వంలో అత్యున్నత అధికారిగా భావించే కేబినెట్ సెక్రటరీ, ఆయనతో సమానంగా ఉండేవారి బేసిక్ శాలరీని నెలకు 2.5 లక్షలుగా నిర్ధారించారు. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే 6వ పే కమిషన్ తరువాత మినిమం పెన్షన్ 1,275 రూపాయల నుండి 3,500 రూపాయలకు పెరిగింది. 7వ పే కమిషన్ తరువాత మినిమం పెన్షన్ను 9,000 రూపాయలకు చేశారు. 6 మరియు 7వ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయిన సమయంలో ఒక పదం గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారానే ఉద్యోగులకు జీతం ఎంత పెంచాలి లేదా పెన్షనర్లకు ఎంత పెన్షన్ లభిస్తుంది అనేది నిర్ధారించారు. 6వ పే కమిషన్లో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86గా ఉన్నది. 7వ పే కమిషన్లో 2.57గా ఉంది. అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువ ఉంటే ఉద్యోగులకు అంత ఎక్కువ శాలరీ పెరుగుతుంది. అయితే ఉద్యోగుల శాలరీని నిర్ధారించే ఈ ఫార్ములా, ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్, దీన్ని ఎలా లెక్కిస్తారంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ, పెన్షనర్ల పెన్షన్లను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించే ఒక ఫార్ములా. ఇది ఉద్యోగి బేసిక్ శాలరీని ఒక మల్టీప్లేయర్ సంఖ్యతో పెంచి కొత్త పే స్కేల్లోకి తీసుకువెళుతుంది. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా చూస్తూ వారి ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు దోహదం చేయడంపై పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఉదాహరణకి చూసుకుంటే 7వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించింది. అంటే ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీని 2.57 చే గుణించి ఒక కొత్త వేతనాన్ని నిర్ధారించారు. ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ 15,000 రూపాయలు అనుకుంటే దీన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57తో మల్టిప్లై చేస్తే అతనికి వచ్చే కొత్త శాలరీ 38,550 రూపాయలు అవుతుంది. ఇది బేసిక్ శాలరీ అని గుర్తుంచుకోవాలి. ఈ కొత్త వేతనాన్ని డిఏ మరియు ఇతర అలవెన్స్లను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. 6వ మరియు 7వ పే కమిషన్ లాగే 8వ పే కమిషన్లో కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టరే మొత్తం లెక్కలు తేల్చబోతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.5 నుండి 2.8 మధ్యలో ఉండొచ్చని జాబ్ పోర్టల్ టీమ్ లీజ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణేందు చటర్జీ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఉద్యోగుల బేసిక్ శాలరీ 2.5 రెట్లు పెరగొచ్చని అంచనా వేసింది. పెన్షన్ మరియు ఈపీఎఫ్, గ్రాట్యుటీ మొదలైన ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను మెరుగుపరచడానికి మరియు ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ మార్పులు రికమెండ్ చేయడానికి దారి తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిస్టారికల్ డాటాని బట్టి చూసుకుంటే 8వ పే కమిషన్ కింద ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ యావరేజ్గా 25% నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉందని ఎస్కేవి లా ఆఫీసెస్ సీనియర్ అసోసియేట్ నిహాల్ భరద్వాజ్ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. అందులో బేసిక్ శాలరీతో పాటు అలవెన్స్ పెంపు కూడా
ఉంది. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3 నుండి 3.5 వరకు ఇవ్వాలని కోరుతున్నాయి.